ఇంగ్లాండ్ రాజైన ఫ్రెడరిక్ ఒకరోజు అల్పాహారమునకు కూర్చున్నాడు. ఆయన సేవకుడు పాయసం తెచ్చి ఆయన ముందు ఉంచాడు. ఫ్రెడరిక్ పాయసపు గిన్నెను ఎత్తి త్రాగబోయి తాను ఈ రోజు బైబిల్ చదవలేదన్న విషయం గుర్తు చేసుకుని వెంటనే పాయసపు గిన్నె పక్కన పెట్టి బైబిల్ చదవడానికి వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చేసరికి ఒక సాలిపురుగు పాయసంపై ప్రాకుతూ ఉంది. రాజు తన సేవకుని పిలిచి ఈ గిన్నె తీసుకుని వెళ్లి మరి ఒక గిన్నెలో పాయసం తెమ్మని చెప్పాడు. పనివాడు పాయసపు గిన్నె వంటగదిలోనికి తీసుకుని వెళ్ళగా వంటవాడు రాజుగారికి పాయసం అక్కర్లేదా అని ప్రశ్నించాడు. పనివాడు ఆయనకు వేరొక గిన్నెలో పాయసం కావాలనట అన్నాడు. వెంటనే వంటవాడు అయితే రాజుకి విషయం తెలిసిందన్నమాట అని తన జేబు నుండి రివాల్వర్ తీసుకుని తనను తాను కాల్చుకున్నాడు. పనివాడు ఆ పాయసమును కుక్కకు పెట్టగా కుక్క తిని కొన్ని సెకండ్లలో మరణించింది. వంటవాడు ఆ పాయసములో విషము కలిపాడన్న సంగతి రాజు తెలుసుకుని దేవుని ఎంతగానో స్తుతించాడు.